పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రభువు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 14-15 వచనములు. తోటి ప్రజలతో ప్రశాంత జీవితమున కరకై ప్రయత్నింపుడు, పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరును ప్రభువును చూడలేరు. దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరునూ తప్పిపోకుండానట్లు జాగ్రత్త వహింపుడు. చేదుదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోకుండానట్లు జాగ్రత్త పడుడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను సృష్టించినటువంటి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ప్రేమామయుడైనటువంటి దేవుడు నన్ను కూడా పిలిచి మలచుకున్నటువంటి తన యొక్క కుమారుని యొక్క రక్తముతో శుద్ధి చేసి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవుడు పరిశుద్ధుడు. ప్రియులారా, ఆ దేవుని గురించి ఏమంటున్నారు అంటే, హృదయ శుద్ధి లేకుండా ప్రభువుని ఎవ్వరూ కూడా దర్శింపలేరు అని ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మనకు బోధిస్తూ ఉంది. రమేష్ అనేటువంటి కుర్రవాడు సిటీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. సుమారుగా 24-25 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక మంచి కుటుంబంలో పుట్టాడు, పెరిగాడు, మంచి చదువులు చదువుకున్నాడు. వెంటనే ఉద్యోగం వచ్చింది, సిటీకి వచ్చాడు. అప్పుడే క్రొత్తగా తాను తన యొక్క ఉద్యోగాన్ని ప్రారంభించి 5-6 నెలలు. అది వారమంతా కూడా కష్టపడేటువంటి ఉద్యోగం కాబట్టి 6 రోజుల పాటు కష్టపడ్డాడు. ఇక 7వ రోజున నేను బాగా విశ్రాంతి తీసుకోవాలి, ఇక ఫుల్ రెస్ట్, ఇక ఇవాళ ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు. ఏదో చిన్న చిన్న తిరుబండారాలు కొనుక్కొచ్చుకుంటే, చెడ్డవాడు మాత్రం కాదండి, అలాగని మందు తాగటం అటువంటి చెడ్డ అలవాట్లు లేవు. కానీ ఆ రోజంతా కూడా సరదాగా ఫ్రెండ్స్ని పిలిచాడు, కొంచెం సరదాగా గడిపాడు, టీవీ చూశాడు. లేట్ నైట్ బాగా రాత్రి అయ్యేదాకా 12-1 గంట వరకు ఆ టీవీలో ఏదో సినిమాలు వేసుకొని సరదాగా గడిపాడు, నిద్రపోయాడు. ఉదయాన్నే లేవగానే ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. అమ్మ దగ్గర నుంచి ఫోను, ఏంటి నాయనా, ఇవాళ సాయంత్రం నీకు కొన్ని పిండి వంటలు వండుకొని తీసుకొని వస్తున్నాను, ఇవాళ సాయంత్రం కల్లా నేను ఇంటికి వస్తాను అని చెప్పింది. నీ దగ్గరికి వస్తాను, నీ ఉండేటువంటి ఆ ఇంటికి వస్తాను, ఆ సిటీలో అని చెప్పింది. ఈ కుర్రవాడికి అమ్మంటే ప్రేమ, అమ్మంటే ఇష్టం. అమ్మకి ఇష్టం లేనటువంటి పనులు ఏది కూడా చేయడు. అమ్మకి ఇష్టమైంది ఏంటి? శుభ్రత, పరిశుభ్రత. అమ్మకి ఇష్టం లేనిది ఏంటి? ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే, శుభ్రత లేకుండా ఉంటే అస్సలు ఊరుకోదు, తట్టుకోలేదు అమ్మ. కాబట్టి సాయంత్రం ఆఫీసులో 1 గంట ముందే పర్మిషన్ అడిగి త్వరగా తాను ఉంటున్నటువంటి అపార్ట్మెంట్కి వచ్చి ఆ యొక్క గదినంతటినీ కూడా, ఆ గదులన్నిటిని కూడా శుభ్రం చేశాడు. ఆ కసువు అంతకుముందు రాత్రి ఫ్రెండ్స్తో కాస్త కూర్చొని ఎంజాయ్ చేస్తే అక్కడ ఏర్పడినటువంటి ఆ యొక్క అదంతా కూడా తీసివేశాడు, బెడ్ సరి చేసుకున్నాడు, అంతా కూడా టిప్ టాప్గా శుభ్రంగా ఉంచాడు. ఎందుకని? అమ్మని బాధ పెట్టకూడదు. అమ్మకి నేను అపరిశుభ్రంగా ఉండటం అమ్మకి ఇష్టం ఉండదు. ఇల్లు ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి. కాబట్టి అమ్మను బాధ పెట్టకుండా ఉండటం కొరకై కుమారుడు ప్రియులారా ఇంటిని పరిశుద్ధంగా ఉంచాడు. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులమనంటే మనల్ని ప్రేమించి తన రూపాకారాలతో సృష్టించుకున్నటువంటి ఆ దేవాది దేవుడు కూడా పరిశుద్ధుడు. కాబట్టి
తన బిడ్డలమైన మనము కూడా పవిత్రంగా ఉండాలి అని కోరుకునేటువంటి వాడు. క్రైస్తవులమైన మనము సహజంగా బయటి వారిలాగానే బలహీనులం. మనమేమీ ఆకాశాన్ని తెరుచుకొని సడన్గా దేవదూతల్లాగా ఊడిపడినటువంటి వారేం కాదండి. మనలో కూడా బలహీనతలు ఉంటాయి, పొరపాట్లు జరుగుతాయి. కానీ దేవుడు మనందరికీ కూడా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే తప్పులు చేసి, పొరపాట్లు చేసి, పాపాలు చేసి, దేవా నేను పాపినయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని వేడుకుంటారో వారిని క్షమించి వారిని మన్నించేటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవుడు అనేటువంటి వాడు నిరంతరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. నా జీవితం ఏ విధంగా ఉంది, నా బ్రతుకు ఏ విధముగా ఉంది, దేవుడు నాలోనికి రావాలి అంటే, నాతో ఉండాలి అంటే దేవుడు నా నుండి ఏమి కోరుతున్నాడు, దేవుడు నాలో నివాసం ఉండటానికి తగినట్టు రీతిగా నేను జీవిస్తున్నానా? అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, క్రైస్తవ కథోలికులమైన మనందరము కూడా ఆరాధనలో పాల్గొన్నప్పుడు, దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం భుజిస్తాం. నా హృదయము, నా శరీరము, నా జీవితము ఆ ప్రభువు నా హృదయములో నివసించటానికి యోగ్యమైన విధంగా పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉందా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఆ ప్రభు సన్నిధికి వెళ్ళి, దేవా నేను పాపిని, నీ సిలువ రక్తముతో నన్ను శుద్ధి చెయ్యి తండ్రి, నన్ను కడిగి వెయ్యి ప్రభువా అని నిరంతరము ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, హృదయ శుద్ధి లేకుండా దేవుడు మన హృదయంలో జన్మించాడండి, జీవించాడు. ప్రియులారా, హృదయ శుద్ధి లేకుండా దేవుడు మన జీవితంలో జన్మించాడు, మన బ్రతుకులలో, మన హృదయాలలో ఉండడండి. మన యొక్క పాత జీవితాలను మనం జీవిస్తూనే, దేవా నాలోనికి రా అయ్యా, నాలోనికి రా ప్రభు అని పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేస్తే ప్రయోజనం లేదు. నా గృహంలో దేవుడు ఉండాలి అంటే, నా కుటుంబంలో దేవుడు ఉండాలి అంటే, నా జీవితంలో దేవుడు ఉండాలి అంటే నా హృదయము శుద్ధముగా ఉండాలి, నా కుటుంబము పవిత్రంగా ఉండాలి. నీ జీవితం, నీ బ్రతుకు, నీ కుటుంబం ఏ రీతిగా ఉంది ఆత్మ పరిశీలన చేసుకో. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, బిడ్డా నేను నీలోనికి రావాలనుకుంటున్నా, నీతో ఉండాలనుకుంటున్నాను, నీ హృదయం శుభ్రంగా ఉంచుకో అంటున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనములో, తోటి ప్రజలతో ప్రశాంత జీవితమనక యత్నింపుడు, పవిత్రమైన జీవితాన్ని గడపండి, పరిశుద్ధంగా జీవించండి. ఎలయన పరిశుద్ధత లేక ప్రభువుని ఎవ్వరు కూడా దర్శింపలేరు. హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడలేరు ఎవరు కూడా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఒకే శరీరములో 2 రకాల జీవితాలను జీవిస్తున్నామండి. నేను చెప్పే మాట ఎప్పుడూ కూడా, మనిషిలో ఒక పోరాటం జరుగుతుంది. ప్రియులారా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నట్టు బిడ్డ, నీకు తెలుసు ఈ విషయం, ఈ పోరాటం నీకు తెలుసు. ఏమిటి? కత్తితో, దాలుతో, లేకపోతే పరాయి వాడితో కాదండి, మనలో మనకే ఒక సంఘర్షణ, ఒక పోరాటం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు నేను మంచిగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి అని మన పాపాల కొరకే మనం కన్నీరు కారుస్తూ ఉంటాం, పవిత్రంగా మారాలని ప్రయాసపడతాం. కానీ ఆ దేవాలయం నుండి బయటికి రాగానే మనలో ఉన్నటువంటి వికృతమైన చేష్టలు బయటపడుతూ ఉంటాయి, వికృతమైన కార్యాలు బయటపడుతూ ఉంటాయి. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవులమైన మనం ప్రయత్నించాల్సింది ఏమిటి అంటే, ఈ చెడుని తగ్గించుకోవాలని నిదానంగా, ఒకేసారి పోవండి, ఈ చెడును నిదానంగా మనలో తగ్గించుకుంటూ పోవాలి. ఈ మంచుని, ఈ పరిశుద్ధతని మనం పెంచుకుంటూ పోవాలి. కూరగాయలు ఇచ్చేట తరాసులో ప్రియులారా, ఎప్పుడైతే కూరగాయలు ఎక్కువగా వేస్తామో ఆ రాయి పైకి లేస్తుంది. కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు కూరగాయలు పైకి లేస్తాయి. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో కూడా
పరిపూర్ణమైన పరిశుద్ధత సాధించటం మనం అసాధ్యం అనుకోవచ్చండి. కానీ దేవుడు మనందరిని హెచ్చరించేది ఏమిటి అంటే, మిమ్ము పలిచినట్టు నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పవిత్రులై ఉండండి. పేతురు గారు రాసినట్టు మొదటి లేఖలో 1వ అధ్యాయము 15వ వచనంలో ప్రియులారా, దేవుడు పలికేటువంటి మాటలు ఇవే. పేతురు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. మిమ్ము పిలిచినటువంటి దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండండి. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది కదా. ప్రియులారా, పరిశుద్ధులైనటువంటి వారికి అద్భుత శక్తులు ఉంటాయి. పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే చాలు, నువ్వు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. అంత సులభం కాదు ప్రియులారా. ముఖ్యంగా ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ ఆధునిక పోకడలో వెళుతున్నట్టు ఈ లోకంలో ఉంటున్న మనము ఈ శరీర బలహీనతల కారణంగా నీకు నాకు అందరూ తెలుసు ప్రియులారా, ఎంత శోధన, ఎంత వేదన మనం అనుభవిస్తాం. మంచిగా ఉండాలనుకుంటాం, పవిత్రమైన జీవితాన్ని జీవించాలనుకుంటాం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారా, లోకము ద్వారా, పిశాచము ద్వారా మనం నిరంతరం శోధించబడుతూనే ఉంటాం. కాబట్టి ప్రియులారా, పౌలు గారు ఏమంటారంటే, మీ శరీరములని పరిశుద్ధమును ప్రియమైనటువంటి బలియాగముగా దేవునికి అర్పించాలి. పౌలు గారు ఏమంటారు? పౌలు గారు అంతటి వాడే ప్రియులారా, నా శరీరంలో ఒక ముళ్ళు కూర్చోబడింది, దాన్ని తీసేయమని నేను ప్రార్థన చేశా. ఏంటో ఆ ముళ్ళు మనకు తెలియదండి, ఏంటో ఆ బలహీనత మనకు తెలియదండి. కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడండి. ప్రభునందు ప్రియులారా, నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ బ్రతుకు ఏ విధంగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకో. శుభ్రం చేస్తున్నావా నీ జీవితాన్ని? ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నావా నీ జీవితాన్ని? నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒక గదిని మనం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు శుభ్రం చేయకపోతే, ఊడ్చి ఎత్తివేయకపోతే ఆ గది అపరిశుభ్రంగా మారిపోతుంది. ఇంకా 10 రోజులు, నెల రోజులు ఉంచితే ఆ ఇంటిలో ఎవడు కూడా ఉండలేడండి. నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? ఆత్మ పరిశీలన అంటాడండి, హృదయ పరిశీలన అంటామండి. ప్రతిరోజు పడుకునే ముందు, లేకపోతే ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు నేను ఏ విధంగా జీవించాను ఈ వారం అంతా కూడా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి, కథోలిక క్రైస్తవులమైన మనందరము కూడా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తప్పనిసరిగా మంచి పాప సంకేతనాన్ని చేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. అయ్యో, నేను పడ్డటువంటి పాపంలోనే మళ్ళీ పడుతున్నాను కొన్నిసార్లు. అయినా కానీ నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే. దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు అనాలి. పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారు ఏమంటారంటే, ఈ పాప సంకీర్తన సాంగ్యం అనేటువంటిది మన యొక్క పాపాలు క్షమించటం మాత్రమే కాదండి, పాపాన్ని చెయ్యకుండా ఉండటానికి కూడా పరిశుద్ధాత్మ వరాన్ని మనకిస్తుందంటండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు ఏ విధంగా ఉంటుంది, నీ జీవితం ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఈ మానవ బలహీనత కారణముగా పాపములో బ్రతుకుతున్నట్లయితే దేవుడు ఏ రీతిగా నాలోనికి వస్తాడు? ఆత్మ పరిశీలన చేసుకుందాం. అవును, ఈ పోరాటం మనం చనిపోయే వరకు ఉంటుందండి. మాకు ఎప్పుడూ కూడా నాకు ఇంక శోధనలు రావు, నాకు ఇంక బాధలు రావు మాకు. ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలంటే మీకు తెలుసండి. ఎవరైతే నిజంగా పవిత్రంగా ఉండాలనుకుంటున్నావో నీకు తెలుసు ఈ విషయం, ఈ సత్యం నీకు తెలుసు. ఎంత పోరాటమో మనిషి జీవితంలో. ఈ మనం బొందిలోకి పోయే వరకు కూడా, సమాధిలోకి పోయే వరకు కూడా ఈ శరీరంతో ఆత్మ మధ్యలో ఉన్న పోరాటం జరుగుతూనే ఉంటుంది. ప్రయత్నం చేయటమే నిరంతరము కూడా. దేవుని సన్నిధికి వెళ్ళటం, పశ్చాత్తాపడటం, దేవా నేను పాపిని అంటాం. ఈ పశ్చాత్తాపం అనేటువంటిది ప్రియులారా, నాట్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఒకసారి చేస్తే సరిపోదు, నిరంతర ప్రక్రియ నేను నమ్ముతున్నానండి. నిరంతరం కూడా మనం పశ్చాత్తాపడుతూనే ఉండాలి ప్రియులారా. బ్రదర్ జోసెఫ్ తంబీ గారంట, ఆయన కొన్నిసార్లు శోధనలు వచ్చినప్పుడు పునీతులు ప్రియులారా, జోసెఫ్ తంబీ గారి గురించి నేను విన్నాను. ఆయన శ్రమలను తనంతట తానుగా తన మీద వేసుకునేవాడంటండి.
తన పాపాల ప్రాయశ్చిత్తం కోసం. నిజమే, ప్రభువు మన కొరకై సిలువలో మరణించాడు కాదంటల్లా. కానీ మన ప్రయత్నం ఏంటి? మనం ఏ రీతిగా ప్రయత్నం చేస్తున్నాం? ప్రభువుని వేడుకుందాం ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మన బలహీనతల నుండి మనం బయటపడలేము. దేవుని కృప లేకుండా మనం బయటపడలేము. దేవా, నీ పరిశుద్ధాత్మను నాలో ఉంచయ్యా, నీ శక్తిని నాకు అనుగ్రహించయ్యా. నిన్ను పోలి నీ వాక్యములో పలికినట్లుగా మేము పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని పలుకుతున్నాడు. దేవా, నాకు ఆ శక్తినివ్వయ్యా, నాకు ఆ సహృదయాన్నివ్వయ్యా. నా శోధనను జయించటానికి నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి. యాకోబు పత్రికలో ఏమంటాడు ప్రియులారా? ఈ శోధనంట పండి పాపానికి జన్మనిస్తుందంటండి. జాగ్రత్త ఆలకించండి. శోధన పండి, శోధన ముదిరినప్పుడు ఏమవుతుందంటండి? అది పాపముగా మారిపోతుందంటండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. దుష్ట వాంఛలు, చెడు వాంఛలంట అవి పరిపక్వం చెంది పాపముగా మారిపోతాయంటండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో ఒక దుష్టవాంఛ పండి పాపము జనించును, పాపము పరిపక్వమై మృత్యుకారకమగును, మరణానికి దారితీస్తుంది. ఆత్మీయ మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవ మాపైకి వేంచేస్తారండి. దావీదు మహారాజు పాపము చేసినప్పుడు 51వ కీర్తనలో ప్రభువా దేవా నాలో నూతన హృదయమును సృజించుము. కారణం పాత హృదయం పాపంతో నిండింది. పాత హృదయం పాప పంకిలమైపోయింది. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకమయ్యా. వేడుకుందాం ప్రియులారా తలలు వంచి. పవిత్రత ఉంటేనే ప్రభు యొక్క దీవెనలో, ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ప్రభు యొక్క శక్తి మనం పొందుకుంటాం. అటువంటి కృపను మనకు దయచేయమని వేడుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈరోజు మీరు మాకు బోధించినటువంటి నీ వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీవు పరిశుద్ధుడవు ప్రభువా. నీ అగణిత దూతల చేత పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు అని దూతలచే కొనియాడబడేటువంటి పరిశుద్ధుడా నీకు స్తోత్రము. ఈనాడు ప్రభువా నీ యొక్క వాక్యములు మీరు మాకు బోధించినట్లుగా తండ్రి, మా యొక్క పాపాన్ని విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి నీ సన్నిధికి వచ్చి తండ్రి మా పాపాన్ని అంగీకరించి మాలో ఉన్నట్టు బలహీనతలని మేము తీసివేసుకొని పవిత్రులముగా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించి నీ కృపను, నీ దీవెనలు పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. మేము ద్వంద్వ జీవితాలు జీవించకుండా ఒకప్పుడు ఒకలాగా క్రైస్తవులమని చెప్పుకుంటూ అపవిత్రమైన జీవితాలు జీవించకుండా ఉండటానికి మాకు శక్తినివ్వండి ప్రభువా. మాలో ఉన్నటువంటి ఈ సాతాను శోధన నుంచి బయటపడటానికి మాకు శక్తినివ్వండి తండ్రి. ఈనాడు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరికీ కూడా ప్రభువా నీ యొక్క గాయపడినట్టు హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఓ ప్రేమగల తండ్రి, ఎవరైతే బిడ్డలు ఈ వీడియో క్రింద మా కోసం ప్రార్థన చేయండి అని మెసేజ్లు పెడుతున్నారో వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపను వారి కుమ్మరింపచేసి వారి అవసరతలను తీర్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించుదురుగాక. ఆమెన్.